హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈరోజు మన వీడియో బటర్ స్కాచ్ ఎగ్లెస్ బటర్ స్కాచ్ కేక్ అండి. ఆర్డర్ కేక్ అనమాట. ఈ కేక్ నాకు ఆర్డర్ వచ్చింది 1/2 కిలో ఎగ్లెస్ బటర్ స్కాచ్ కేక్. అది ఎలా చేయాలనేది చూపించేస్తాను. చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు అనమాట. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి కేక్ ఎలా ఉందనేది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలండి. దాన్ని అయితే నేను ఇక్కడ చూపించట్లేదు. ప్రీహీట్ చేసుకొని మీరు ముందే పెట్టుకోండి. మన ముందు వీడియోస్లో ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కనుక చెక్ చేసుకోవచ్చు. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని 1/2 కప్పు మైదా పిండి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని 3 టీ స్పూన్ల మన మిల్క్ పౌడర్ని వేసుకోండి. మిల్క్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే జల్లబెట్టుకోండి. వాటంతటిని కూడా జల్లబెట్టుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే కేక్ టిన్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ 6 ఇంచ్ టిన్ తీసుకున్నాను. నేను హైట్ ఉండేది తీసుకున్నాను. హైట్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. కేక్ అయితే వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్. దాన్ని నెయ్యి లేదా ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. ఆ తర్వాత బటర్ పేపర్ పెట్టి అలా పక్కన పెట్టుకోండి. రెడీ చేసుకొని మీకు బటర్ పేపర్ లేకపోతే పిండిని కూడా వేస్ట్ చేసుకోవచ్చు. అది కూడా మన ముందు వీడియోస్లో ఉంటుంది, చెక్ చేసేయండి. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని అందులో తడి లేకుండా చూసుకోవాలి. అందులో 1/3 కప్పు పెరుగు వేసుకోండి, కర్డ్. అలాగే 1/4 కప్పు ఆయిల్ వేసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి, అదే ఫ్లేవర్లెస్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. 1/2 కప్ పంచదార పౌడర్ కూడా వేసుకొని షుగర్ పౌడర్ని కూడా వేసుకొని ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోండి, అవన్నీ కలిసిపోయేటట్లు. తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా మనం ముందు పిండి రెడీ చేసుకున్నాం కదా, ఆ పిండిని వేసుకుంటూ అలాగే దానిపైన కొంచెం కొంచెంగా పాలను కూడా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పాలు పిండి అయితే మొత్తం వేసేయాలండి. పాలు అయితే కనుక చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పిండి మొత్తం వేసేసాను. పాలని కొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే ఆపేయచ్చు అనమాట. మీరు కన్సిస్టెన్సీని బట్టి చూసుకోవాలన్నమాట. తర్వాత లమ్స్ ఏమీ లేకుండా కూడా మిక్స్ చేసుకోండి. చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయింది బ్యాటర్ అనేది. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఇదిగోండి అయిపోయిందనమాట. దీన్ని అయితే నేను ఇప్పుడు కేక్ టిన్లో వేసేసుకుంటున్నాను. రెడీ చేసి బ్యాటర్ మొత్తాన్ని ఇలా టిన్లో వేసేసి ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక దీన్ని తీసుకొని వెళ్ళి మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదా, దానిలో పెట్టేయాలన్నమాట. దానిలో పెట్టేసి మూతను పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 30 to 35 or 40 అలా చూసుకోండి. 30 తర్వాత మీరు చూసేయాలండి. చూసుకుంటే కనుక మీకు బేక్ అయిందా లేదనేది తెలుస్తుంది. తర్వాత అవ్వకపోతే ఇంకొక 5 to 10 minutes ఉంచితే సరిపోతుందన్నమాట. 40 వరకు అయితే ఉండొద్దు. చూడండి ఇక్కడ నాకైతే బేక్ అయింది, చూస్తున్నాను. అయిపోయిందండి. ఇది 35లో నాకు అయిపోయింది అనమాట. అయ్యాక నేను మీకు చూపిస్తున్నాను. దాన్ని పక్కకు తీసేసి కూల్ అయ్యాకనే మనం రిమూవ్ చేసుకోవాలండి బటర్ పేపర్ అదంతా కూడాను. తర్వాత ఇక్కడ ఎగ్లెస్ కదండి, సో దేనికైనా సరే మనం కూల్ కేక్ చేయాలంటే కనుక, రెడీ చేసుకోవాలంటే కనుక ఇలా పైన లేయర్ని తీసేయాలండి. అలా తీస్తే కనుక మనకి షుగర్ సిరప్ అనేది బాగా పడుతుంది. అప్పుడు కూలింగ్ అనేది బాగా అవుతుందన్నమాట, బాగుంటుంది టేస్ట్ కూడాను. ఇలా దాని పై లేయరు దాని పక్కన ఉన్నది మొత్తాన్ని కూడా తీసేయాలి. తీసాక దీన్ని ఇప్పుడు 3 లేయర్స్గా చేసుకుంటున్నాను. 3 లేయర్లు బాగా వచ్చాయండి. అంటే కొన్ని మనం వెడల్పు దానిలో చేస్తే కనుక 2.5 బౌల్ ఉంటుంది కేక్ టిన్ను. దానిలో చేస్తే కొంచెం షార్ట్గా వచ్చేస్తుంది, తక్కువ వచ్చేస్తుంది, చిన్నగా వచ్చి వెడల్పు ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఇలా దీనిలోనే 3 ఇంచెస్ ఉన్న దానిలో తీసుకుంటే మనకి హైట్ కొంచెం బాగుంటుంది అనమాట, చూడటానికి కూడా బాగుంటుంది. ఇక్కడైతే 3 లేయర్స్ అయితే కట్ చేసేసాను. థ్రెడ్తో కూడా చేసుకోవచ్చండి కటింగ్ అనేది. ఇక్కడైతే 3 లేయర్స్ కేక్ బేస్ అయితే రెడీ అయింది. తర్వాత బటర్ స్కాచ్ నట్స్ చేసుకుంటున్నానండి. దీనికోసం ఇక్కడ బాదం పప్పు తీసుకోవాలండి, కానీ ఇక్కడ బాదం పప్పు ప్రస్తుతానికి నా దగ్గర లేదు. అందుకని నేను జీడిపప్పులు వేసి చేస్తున్నాను అనమాట. ఈ జీడిపప్పుల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1/2 కప్పు. తర్వాత స్టవ్ వెలిగించి ఇలా ఒక ప్యాన్ని పెట్టి అందులో షుగర్ వేసుకోండి 1/2 కప్పు.
తర్వాత ఒక ప్లేట్ని అయితే మీరు బటర్ వేసి అదే నెయ్యి వేసి కొంచెం గ్రీస్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా జీడిపప్పుల్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇందులో వాటర్ ఏమీ వేయకూడదండి. ఈ షుగర్లోనే దానంతట అది మెల్ట్ అవుతుందన్నమాట. మనకి క్యారమిల్లా రెడీ అవుతుందన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది ఊరికనే తినేయచ్చు అనమాట. ఈ నట్స్ అనేవి అంత బాగుంటాయి. చూడండి, ఇక్కడైతే ఇది కరిగింది కదా. ఇలా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి మొత్తము కూడాను. కలిపేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా జీడిపప్పుల్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేయండి. అలా వేసేసాక వీటంతటిని కూడా కలిపేసేయండి. ఫాస్ట్గా అయిపోవాలండి ఈ పని అనేది. ఫాస్ట్గా అయితే కనుక మనకి అందులోనే అంటే ముదురుగా అవ్వకుండా ఉంటుంది. దాన్ని అయితే పక్కకు తీసేసి ప్లేట్లో వేసుకున్నాక చల్లగా అయిపోయాక నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక క్లాత్లో లేదంటే ఇలా ఒక కవర్లో వేసేసి దాన్ని ముక్కలుగా చేసుకోవాలండి. చిన్నగా అంటే బాగా ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. పెద్ద పెద్ద ముక్కలు కాదు, అలా అని గుండ కూడా కాదు, పౌడర్లా కూడా కాదు, నట్స్లా ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా ఉండాలన్నమాట. తినేసాను చూడండి అప్పుడని. చాలా టేస్టీగా ఉంటాయండి. ఊరికనే అలా తినేయచ్చు, అంత బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటున్నాను. షుగర్ సిరప్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని వేసి అలాగే 1/4 కప్పు వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. ఇందులోనే బటర్ స్కాచ్ సాస్ వేసుకోవాలండి. ఈ బటర్ స్కాచ్ సాస్ కూడా నేను ఇంట్లోనే చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే నా దగ్గర ఉంది కనుక నేను చేసుకోలేదు. చాలా టేస్టీగా ఉంటుందండి అలా షుగర్ సిరప్లో బటర్ స్కాచ్ సాస్ వేయటం వల్ల. తర్వాత ఐసింగ్ కోసం క్రీమ్ అయితే చేసుకోవాలి కదండి. దానికోసమని ముందుగానే మనం ఈ క్రీమ్ ఏ బౌల్లో చేస్తామో ఆ బౌల్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టుకొని కూల్ అవ్వాలన్నమాట. అలా కూల్ అయిన తర్వాత మనం ఈ క్రీమ్ని రెడీ చేసుకుంటే బాగుంటుంది. అంటే తొందరగా క్రీమ్ మనకి రెడీ అయిపోతుంది, మంచి పీక్స్ వచ్చేటట్లు. సో ఈ బౌల్లో మనం 1 కప్పు క్రీమ్ని వేసుకొని ఇలా బీట్ చేసుకోవడమేనండి, ఇంకేం లేదు. దానిలో ఇంకా షుగర్ కానీ లేదంటే ఇంకేదైనా ఎసెన్స్, ఇప్పుడు బటర్ స్కాచ్ కేక్ కనుక బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకోవాలి. అది స్కిప్ అయిపోయింది, నేను వేసుకున్నాను. చూడండి, ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఈ క్రీమ్ మనకి రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే మనం కిందకి వేసినా సరే అది కింద పడిపోకూడదు అనమాట. అలా రెడీ చేసుకోవాలి. అలా రెడీ అయిపోయాక ఈ క్రీమ్ని కొంచెం కేక్ బోర్డు పైన అప్లై చేసి దానిపైన ఈ కేక్ని పెట్టి షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూస్తున్నట్లే షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఈ మనకి ఎగ్లెస్ కనుక కొంచెం షుగర్ సిరప్ పడుతుంది, ఎగ్ అయితే కనుక ఎక్కువ షుగర్ సిరప్ పడుతుంది అనమాట. చూసుకుంటూ వేసుకోండి. ఎక్కువ వాటర్ అయినా సరే అంత టేస్టీగా ఉండదు, చూసుకోవాలి. అలాగే వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత క్రీమ్ని అప్లై చేసుకోవాలి. క్రీమ్ వేసి కొంచెం నీట్గా చేసుకోవాలి క్రీమ్ అంతటిని కూడా. తర్వాత ఇందులో ఈ క్రీమ్ పైన సాస్ను వేసుకోవాలండి. ఇలా సాస్ వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి, మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అలా. తర్వాత దీనిపైన మనం ముందుగా నట్స్ని రెడీ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకోండి, సెకండ్ లేయర్ అనమాట. సెకండ్ లేయర్ని పెట్టుకొని సేమ్ అలాగే షుగర్ సిరప్ని వేసుకొని మళ్ళీ క్రీమ్ అదే మనం తయారు చేసిన విప్పింగ్ క్రీమ్ పెట్టుకొని దానిపైన సాస్ వేసి దానిపైన మళ్ళీ నట్స్ వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత లాస్ట్ లేయర్ పెట్టేయండి, థర్డ్ లేయరు, దాన్ని కూడా పెట్టేసి సేమ్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ని అప్లై చేసి మళ్ళీ దీనిపైన సాస్ కానీ నెక్స్ట్ నట్స్ కానీ వేయకూడదు అనమాట. ఇలా చక్కగా నీట్గా క్రీమ్ పెట్టి స్ప్రెడ్ చేసేసాక మొత్తానికి కూడా క్రీమ్ని అయితే అప్లై చేసుకోండి. ఇలా చూడండి, నీట్గా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దానిపైన కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. అది తీసుకొచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలండి కాసేపు. ఫ్రిడ్జ్లో పెట్టాక ఇక్కడ క్రీమ్లో నేను ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను.
జెల్ కలర్ అండి ఇది, మిస్టీ కలర్ అనమాట. బాగుంటుంది ఈ కలర్ అనేది. యాడ్ చేసుకున్న తర్వాత దానికి మనం పైపింగ్ బ్యాగుల్లో ఈ కలర్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను నేను. అలా ఫిల్ చేసుకుంటే మనకి ఆ కేక్ తీసి ఇంకా కేక్ పైన డెకరేట్ చేసేయడమే. ఇదిగోండి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను. చిన్న స్టార్ నోజుల్ పెట్టుకున్నాను దీనికి. చూడండి ఇక్కడైతే కేక్ని అయితే నేను తెచ్చి పెట్టేస్తున్నాను టర్న్ టేబుల్ పైన. ఇలా కేక్ని పెట్టేశాక ఈ ఎల్లో క్రీమ్ని అప్లై చేసుకోవాలండి, లాస్ట్ ఫినిషింగ్ అనమాట. నీట్గా వచ్చేటట్లు చేసుకోవాలండి, చాలా నీట్గా ఉండాలి. ఇది మనం చూస్తే రాదండి, నేర్చుకుంటేనే వస్తుంది. అంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అనమాట, ఏదైనా సరే అంతే కదండి. చూస్తే వింటే వచ్చినట్లు అనిపిస్తుంది కానీ ఇంత నీట్గా అయితే రాదనమాట. మనం చేస్తే ఇంకా వస్తుందన్నమాట ఈజీగా. ఇంకెక్కడైనా గ్యాప్స్ ఉంటే కనుక అక్కడ క్రీమ్ పెట్టుకొని ఒకసారి ఫినిషింగ్ అయితే బాగుందా లేదని చూసుకోవాలి. ఇక్కడైతే పర్ఫెక్ట్గా వచ్చింది. సో తర్వాత నేను క్రీమ్ని అయితే ముందుగా ఫిల్ చేసుకున్నాను కదా పైపింగ్ బ్యాగ్లో నోజులు పెట్టి, దాన్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా చిన్నగా పెట్టాను బాగుంటుందని చూడటానికి. వాళ్ళైతే నాకు ఏ డిజైన్ అయితే ఇవ్వలేదండి, ఎలాగైనా చేసి ఇమ్మని చెప్పారు. అందుకని నేనైతే ఇలా చిన్నగా స్టార్ నోజులు పెట్టి ఇచ్చేసాను అనమాట, ఫ్లవర్స్ లాగా. దానిపైన ఇంకా నేను ఖాళీ ప్లేస్లో వాళ్ళు ఊరికనే తినడానికి అని అడిగారు, అందుకని నేను ఇంకా పేరు ఇంకేమీ పెట్టలేదు. దానిపైన బటర్ స్కాచ్ నట్స్ అనేవి వేసేసాను. అలాగే చుట్టూ కూడా నట్స్ అనేవి వేసేసాను అనమాట. చూడటానికి బాగుంటుంది. ఇంకా కింద పడినవన్నీ కూడా క్లీన్ చేసేయండి. ఇలా ఇదిగోండి కేక్ అయితే రెడీ అయింది. తర్వాత ఇంకా చుట్టూ కూడా సాస్ను అయితే వేస్తున్నాను, డ్రిప్పింగ్ లాగా అనమాట. అలా డ్రిప్స్లా వేసుకుంటే చూడటానికి ఇంకా బాగుంటుంది కేక్ అనేది. ఇదిగోండి చాలా బాగుంది కదండి. ఓకే అండి, ఇదే అండి కేక్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అనేది ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందంటే కనుక ప్లీజ్ షేర్ చేయండి. ఇదిగోండి కేక్ వెయిట్ అయితే ఇంత ఉందండి, 724 గ్రామ్స్ ఉంది. ఓకే అండి, ఈ కేక్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కేక్ ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఓ కామెంట్, ఓ లైక్ అనేది నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే కేక్ని అయితే ప్యాక్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్, టేక్ కేర్. అందరూ కూడా సేఫ్గా ఉండండి. బాయ్.